ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నా, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లా, నన్ను ఎవ్వరూ ఆదుకోవట్లా, నన్ను ఎవ్వరూ ఆదరించట్లా. ఆదరించేవాళ్ళు కరువైపోయేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు కరువైపోయారు, అండగా నిలబడేటటువంటి వాళ్ళు కరువైపోయారు. నాకెవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నట్లయితే యేసు అంటున్నాడు, నీకెవరు లేకపోవడం ఏమిటి? నేనున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ రోజు ఆ స్త్రీ, ఆ భాగ్యురాలు యేసుక్రీస్తును గూర్చి విన్నది. తను విన్నది అని అంటే ఎవరో ఒకరు చెప్పారండి. సహోదరుడ, సహోదరి, నిన్ను గూర్చి ఎవరో ఒకరు చెప్పాలి. ఏమని? అతడు చెప్పాడు కాబట్టి యేసయ్యను గూర్చి నేను విన్నానండి, ఆమె చెప్పింది కాబట్టి యేసయ్య గురించి నేను విన్నానండి. అతనే చెప్పుండకపోతే, ఆమె చెప్పుండకపోతే ఈరోజు నా కుటుంబం కట్టబడేది కాదండి, ఈరోజు నేను రక్షించబడేవాడిని కాదు. అతను చెప్పబట్టే, ఆమె చెప్పబట్టే నేను రక్షించబడ్డాను. నిన్ను గూర్చి అనేకులు చెప్పగలగాలి. సతీష్ కుమార్ వాక్యాన్ని ప్రకటించాడు కాబట్టి, సతీష్ కుమార్ వాక్యాన్ని బోధించారు కాబట్టి, సతీష్ కుమార్ యేసుక్రీస్తు యొక్క సువార్తను స్పష్టంగా, క్లియర్గా తెలియచేశాడు కాబట్టి నేను రక్షించబడ్డాను అని చెప్పి ఎన్ని వందల వేల సాక్ష్యాలు మనం చూస్తూ వచ్చాం.